వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధిస్తున్నామని, 16 ఏళ్ల వారి విషయంపైన ఆలోచిస్తామని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదని, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 13 ఏళ్లలోపు వారికి సంబంధించి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందని, ఆ వయసులోపు ఉన్న వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని అన్నారు. 13 నుండి 16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్నా దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయన్నారు. నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది, టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలు నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేను చాలాసార్లు మీరు చూస్తే వేరియస్ యాంగిల్స్ లో మనం పోరాడే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఇప్పుడే కేశవ్ గారు అన్నారు, మాకెందుకు సెల్ ఫోన్, మాకు పంప్ సెట్ కావాలన్నారు. నేను ఆ రోజు అన్నాను, సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలి, రెండు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. డిజిటల్ వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. 15 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పాటుపడదామని కూటమి సభ్యులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లిందన్నారు. 35,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. మేము 25,000 కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ రాష్ట్ర వాటా ఇవ్వకపోవటం వల్ల 1,000 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయన్నారు. జల జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందన్నారు. 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. కొత్తగా కోర్టు భవనాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయని పవన్ అన్నారు. వైసీపీలో కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు చాలా బలంగా మాట్లాడారని అసెంబ్లీలో పవన్ వ్యాఖ్యలు చేశారు. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నామని, మనం చాలా వెనకబడి ఉన్నామని పవన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కూటమిలో పార్టీలు వేరువేరు సమూహాల నుంచి వచ్చాయన్నారు. ఇది మీ నియోజకవర్గాల్లో మీకు ఎంత ఖర్చు పెట్టాం, ఎలా చెప్పారు, మీరు చాలా సగర్వంగా మీరు చెప్పుకునేలా ఉంటుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది, ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో
ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గళంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలనుకుంటున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో నేటి నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆరంభ సూచికగా వివిధ నదులు, సముద్రాల నుండి తెచ్చిన పవిత్ర జల కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ శోభాయాత్రలో దేవస్థాన వేద పండితులు, ఉద్యోగులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభాభిషేక ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో సీనానాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జల కలశాలతో కనకదుర్గా నగర్ నుండి ఇంద్రకీలాద్రి వరకు శోభాయాత్ర నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్, స్థానాచార్యులు విష్ణు భట్ల, శివప్రసాద్ శర్మ, వేద పాఠశాల విద్యార్థులు జల కలశాలను ధరించి కనకదుర్గా నగర్ నుంచి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. అనంతరం పవిత్ర జల కలశాలను శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధికి తీసుకువెళ్లి అటు నుండి యాగశాలకు చేర్చారు. అనంతరం గణపతి పూజలో కుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్, దేవస్థాన స్థానాచార్యులు విష్ణు భట్ల, శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ కుంభాభిషేక మహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 8వ తేదీన జరిగే విమాన గోపురాలకు జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి హాజరవుతారని, సీఎం చంద్రబాబు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారని వారు వివరించారు. మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో జరిగే ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వివరించారు. 3 రోజుల్లో సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ భారీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగింది. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందించడంపై శాసన మండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాల బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను సరఫరా చేయడం జరుగుతోంది. గతంలో 7 రెగ్యులర్ సైజ్, 3 లార్జ్ సైజ్ నాప్కిన్లు ఇచ్చేవారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్స్ ను ప్రభుత్వం అందజేస్తుంది. గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారు. ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగింది. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతోంది. 96% బాలికలకు తమకు శానిటరీ నాప్కిన్లు అందుతున్నాయని, 4% మంది అందటం లేదని చెప్పడం జరిగింది. నాణ్యత విషయంలో 1% బాగాలేదని, 14% పర్వాలేదని, బాగుందని 85% మంది చెప్పారు. శానిటరీ నాప్కిన్స్ అబ్జార్ప్షన్ పై 84% మంది బాగుందని, 14% మంది పర్వాలేదని, బాగాలేదని 2% మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సైజ్ విషయంలో 89% మంది బాగుందని, 11% బాగాలేదని చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపై చర్చించడం జరిగింది. దీనిపైన పరిశీలన చేస్తాం. ఎన్జీఓలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డును ఇప్పటికే కేజీబీవీలో పైలట్
ప్రాజెక్ట్ చేపట్టాం. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటాం. హెచ్పిపివి వ్యాక్సిన్ ను ప్రధాని నరేంద్ర మోడీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఇదో క్యాంపెయినింగ్ లాగా చేస్తామని తెలిపారు. దీనిపై అనేక అపోహలు ఉన్నాయని, విద్యా సంస్థల్లో ఇది చాలా అవసరమని, అందరూ కలిసికట్టుగా దీనిపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ విద్యార్థినులకు నెలసరి వచ్చే సమయంలో సరైన హైజీన్ ప్రొడక్ట్స్ అందక పాఠశాలలకు గైర్హాజరు అవుతున్నారని, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుతున్న బాలబాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ ఖచ్చితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థినులకు ఎవరికైతే వాళ్ళకి నెలసరి వచ్చే సమయంలోని వాళ్ళకి సరైన హైజీన్ ప్రోడక్ట్స్ అందక కొంచెం స్కూల్కి రాకపోవటం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. దాంట్లోని రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇరిటేషన్స్ కానీ, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అంటూ చాలా వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని కానీ, కాలేజెస్ లో చదువుతున్న బాలికలకు ఈకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ప్రభుత్వ పాఠశాలలు మరి కాలేజెస్ లో చదువుతున్న పిల్లలకి ఎవరైతే ఈ శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్న లాస్ట్ టెన్యూర్ లోని కొన్ని బకాయిలు ఉన్నాయి, అవి కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారా లేకపోతే కట్టారా అనేది ఒకసారి అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన డిపార్ట్మెంట్ శానిటరీ ప్యాడ్స్ సప్లై చేస్తున్నా కూడా కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ లోని అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరిగ్గా అందజేయడం లేదు అన్న దాని వల్ల కొంచెం గ్యాప్ అంటూ వచ్చి కొన్ని స్కూల్స్ లోని స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఉండడానికి వెండింగ్ మెషిన్స్ ఎప్పుడైతే మనం పెట్టి డిజిటల్ ఈ కార్డ్ పెడితే అక్కడ అలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉంటుంది. కాబట్టి అది నేను మంత్రి గారికి సజెషన్ చేస్తూ, ఒకసారి ప్రతి బాలిక తన ఆరోగ్యం మరియు గౌరవం గురించి ఆందోళన లేకుండా పాఠశాలకు వెళ్ళగలిగితే నిజమైన విద్యా సాధికారత సాధ్యమవుతుందని నేను ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, బాలికల ఆరోగ్యానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష గతంలో 7 రెగ్యులర్ సైజు 3 లార్జ్ సైజ్ ఇచ్చారు అధ్యక్ష. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మహిళలు పురుషుల కంటే శక్తివంతులని, వారికి రిజర్వేషన్లతో పని లేదని ఆయన స్పష్టం చేశారు. వృత్తి ఉద్యోగాలతో పురుషుల కంటే ధీటుగా మహిళలు రాణిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కుల మతాలకు అతీతంగా మహిళలందరికీ ప్రోత్సహించాలని అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రతిభామూర్తులను సత్కరించారు. భవానీ ద్వీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మహిళా పోలీసులు, మహిళా ఆటో కార్మికులు, ఇంకా వివిధ వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తిని సమగ్రంగా వినియోగించుకుంటే వారికి రిజర్వేషన్లతో కూడా పని ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా మహిళలు బలహీనులుగా భావిస్తుంటారని, కానీ వారు ప్రగతి పదంలో దూసుకుపోవటంలో పురుషులకు ధీటుగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళలకు జాలితో మినహాయింపులు ఇచ్చే సంప్రదాయం ఇక ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో పురుషులకు మించిన శక్తి సామర్థ్యాలతో వారు ముందంజు వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్మీరా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుహాస్ని, పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునరుస్కరించుకొని ఈరోజు మేము అడ్వాన్స్గా మహిళలందరికీ అనుకూలమైన సమయం అని చెప్పి అమ్మవారి కనుసంధానంలో కృష్ణమ్మ తల్లి పక్కన భవానీ అమ్మవారి ఐలాండ్లో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అనేక రంగాల్లో అనేక విధాలుగా అనేక కీర్తి సంపాదించిన మహిళలందరికీ కూడా చిరు సత్కారంతో సత్కరించుకొని మహిళలందరూ కూడా కొంచెం ఇంకా ఎంకరేజ్ చేసాం. ఎందుకంటే మహిళా శక్తి అనేది రీప్లేస్మెంట్ లేదు. దానికి అనుగుణంగా మహిళలందరికీ కూడా ఇంకా బాగా పైకి రావాలని చెప్పి, అభివృద్ధిలో ఉండాలని చెప్పి
భారతదేశ రాష్ట్రము మరియు దేశం కూడా అభివృద్ధిలోకి మహిళలకి ఎక్కువగా పాల్గొనాలని చెప్పి మానవ వాళ్ళు 50% మహిళలు కాబట్టి ప్రతి దాంట్లో కూడా 50% వాళ్ళు కూడా ముందుకు వచ్చి రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి నేను ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా స్పందించారు. చాలా సంతోషం. ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మహిళా దినోత్సవం ఆచరించడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో వివిధ రంగాల్లో సాధనలు చేసిన మహిళలను పిలిపించి ఇక్కడ వాళ్ళని గౌరవించుకోవడం ఎంతో ఆనందదాయకము. సో ఇది ఒక మంచి పరిణామము. ఇప్పుడు మహిళా సేఫ్టీ వీక్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి జిల్లాని విమెన్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. అలాగే రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా మహిళలకి పెద్దపీఠం వేస్తూ అనేక రకాల కార్యక్రమాలు చెప్పడం జరుగుతూ ఉంది. అదే స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలో కూడా మహిళలకు పెద్దపీఠం వేస్తూ అడ్మినిస్ట్రేషన్లో అలాగే జిల్లా ప్రోగ్రెస్లో ముందుకు వెళ్ళడానికి కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వెస్టర్న్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి అలాగే ఈరోజు అవార్డ్స్ అలాగే సన్మానాలు పొందిన ప్రతి ఒక్క మహిళా మండలికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం భారీగా పొగమంచు కురిసింది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. జాతీయ రహదారిని పొగమంచు కమ్మేయడంతో మంచు వల్ల రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం భారీగా పొగమంచు కురిసింది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. విజిబిలిటీ సమస్యతో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ అవడానికి పొగమంచు ఉండటం వల్ల చాలాసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం ఆ విమానాన్ని రాజమండ్రిలో ల్యాండ్ చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరం పరిసరాల్లో కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తరువాత రన్వేపై సేఫ్ గా ల్యాండ్ అయింది. బెంగళూరు నుంచి మరొక విమానం వచ్చింది. అది కూడా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టిన తరువాత ల్యాండ్ అయింది. గన్నవరం విమానాశ్రయం వద్ద పొగమంచు ఎక్కువగా ఉండటం వలన విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. మంచు వల్ల రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రజారోగ్యాన్ని గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహించారు. 1400 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు తేలిందని, బాధ్యులను కోర్టులో పెట్టి జరిమానాలు తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఆహార కల్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు. ఏపీలో ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. 2023 నుంచి 2026 వరకు 16,700 ఆహార నమూనాలు పరిశీలించామని వివరించారు. 1400 నమూనాల్లో కల్తీ ఉన్నట్టు తేలిందన్నారు. బాధ్యులను కోర్టులో పెట్టి జరిమానాలు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆగ్రహించారు. జగన్ హయాంలో ఆహార సిబ్బంది నియామకాలు సరిగా చేయలేదని, ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు. సింథటిక్ రంగులు ఆహార పదార్థాల్లో వాడుతున్నారని తెలిపారు. దీనిపై గుంటూరు, రాజమహేంద్రవరంలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నామని అన్నారు. సింథటిక్ రంగులు ఆహారాన్ని కల్తీ చేయడంతో పాటు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆహార కల్తీ నిర్ధారించే ప్రయోగశాలలు పెంచుతామని అన్నారు. కల్తీకి పాల్పడే వారికి ప్రస్తుత చట్ట ప్రకారం కేవలం 6 నెలలు మాత్రమే శిక్ష పడుతోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష. అయితే ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటన రాజమహేంద్రవరంలో దురదృష్టకర సంఘటన నిజంగా అది. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నాం, తనిఖీలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 572 తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 3 అన్సేఫ్ వచ్చే పెనాల్టీలు వేయడం జరిగింది. 24-25లో ఏకంగా 688 తనిఖీలు నిర్వహించాం. తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం 25-26 ఇప్పటిదాకా 745 తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికక్కడ వాటికి పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ కేసెస్ కోసం ఈ జాయింట్ కలెక్టర్ అడ్జుడికేషన్ దగ్గర కూడా వీటి కొన్ని కేసులు కూడా పెండింగ్ లో ఉంటున్నాయి అధ్యక్ష. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డార్క్ స్టోర్స్ మీద కూడా అధ్యక్ష ఈ 23-24 17 డార్క్ స్టోర్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. 24-25లో 27 తనిఖీలు నిర్వహించడం జరిగింది. 25-26లో కూడా 24 తనిఖీలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. తనిఖీలు నిర్వహిస్తున్నాం, ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల దృష్టి పెడుతున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా నేను గతంలో కూడా ఇదే సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ IPM మీద, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేకం దృష్టి పెట్టకపోవడం వల్ల
అది 2022లో బైఫర్కేషన్ అయిన తర్వాత దానికి తగిన ఇన్స్పెక్షన్లు చేయడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే సిబ్బంది లేరు. 723 ఉండాల్సి వస్తే 144 మంది ఉన్నారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి తీసుకుని 150 సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద తనిఖీ టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు లేకుండా ఉన్నాయి, స్టేట్ ల్యాబొరేటరీస్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, తిరుమల, అదేవిధంగా కర్నూలులో కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈ 4 చోట్ల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఎన్ఏబిల్ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత వాటి లీగల్ కేసెస్ దిశగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి మీద శాంపిల్ తీసుకోవడం ఉంటుంది. దాంట్లో అడల్టరేషన్ ఏమంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద కఠినమైన శిక్షలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. Okay. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు రాజకీయ అవగాహన లేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ విమర్శించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తిరువూరులో జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకుంటుందన్నారు. అవినాష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, ముందుగా తనకు రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత తెచ్చుకొని మాట్లాడాలని సూచించారు. మిత్రులందరికీ నమస్కారం అండి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన స్థాయికి మించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా కొంతవరకు బాధాకరం, శోచనీయం. అయితే మొన్న తిరువూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి ఆ సంఘటన ఏదైతే ఉందో అది సహజంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని రచ్చ చేయాలనుకోవడం, మరి మనం చూసుకున్నట్లయితే గతంలో అవినాష్ తండ్రి గారు కంకిపాడు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ ఎంపీగా పనిచేశారు. లగడపాటి రాజగోపాల్ గారు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి వాళ్ళతో వీళ్ళ తండ్రి గారికి ఎంత బాగా సఖ్యత ఉందో బెజవాడ నగరం అంతా తెలుసు. పాత కాంగ్రెస్ నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇటువంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది దేవినేని అవినాష్ రాజకీయ సంకుచిత మనస్తత్వానికి, అదేవిధంగా అతనికి రాజకీయాల పట్ల అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్ని జిల్లా అధ్యక్షుడిగా చేశారంటే ఆ పార్టీ ఎలాంటి దీనస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా సీనియర్ ప్రజాప్రతినిధుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి దేవినేని అవినాష్ది కార్పొరేటర్గా గెలిచిన స్థాయి కూడా కాదు. అటువంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారంటే ఆ పార్టీ ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు ఇతని రాజకీయ చరిత్ర మనం చూస్తే 2010 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో వేలాది మంది యువత విద్యార్థులతో బెంచ్ సర్కిల్ ముట్టడి చేసేసాం, వంట వార్పులు చేసేసాం అని చెప్పుకున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఇతను ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి చూసాం. ఏమైపోయారా వేలాది మంది యువత విద్యార్థులంతా ఆనాడు? అంటే ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్లు, పెయిడ్ ఆర్టికల్స్ అని ప్రజలు ఆనాడే గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధిస్తున్నామని, 16 ఏళ్ల వారి విషయంపైన ఆలోచిస్తామని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.